ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చికెన్ గున్యా వైరస్ హడలెత్తిస్తోంది. అనేక ప్రాంతాల్లో చికెన్ గున్యా వైరస్ కేసులు మరోసారి తలెత్తుతున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చైనాతో పాటు అనేక దేశాలకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఆయా ప్రదేశాలకు వెళ్లే అమెరికా ప్రయాణికులకు ప్రమాదాల గురించి సిడిసి హెచ్చరించింది. ముఖ్యంగా చైనాలో చికెన్ గున్యా కేసులు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు మధ్య దక్షిణ అమెరికా, ఆఫ్రికా, హిందూ మహాసముద్ర ప్రాంతం, ఆసియాలోని అనేక ప్రాంతాలలో దాదాపు 2,40,000 చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 మరణాలు కూడా సంభవించాయి. మరీ ముఖ్యంగా చైనాలోని దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్డాంగ్లో జూన్ 2025 నుంచి 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ నగర జనాభా దాదాపుగా 78 లక్షలు. అదే సమయంలో 2019 తర్వాత హాంకాంగ్లో మొదటి చికెన్ గున్యా కేసు ఇటీవలే నమోదైంది. చికెన్ గున్యా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సిడిఎస్ లెవెల్ 2 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసింది. దీనికి మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. ఇందులో దక్షిణ అమెరికాలోని బొలీవియా, చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్, మడగాస్కర్, మారిషస్, మైయెట్టే, యురేనియన్, సోమాలియా సహా హిందూ మహాసముద్ర ప్రాంతాల్లోని శ్రీలంక వంటి దేశాలున్నాయి. దీంతో పాటు బ్రెజిల్, కొలంబియా, భారతదేశం, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్లకు సంబంధించి యుఎస్ ప్రయాణికులకు సిడిసి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో చికెన్ గున్యా సర్వసాధారణం. అయితే సిడిసి డేటా ప్రకారం 2006కు ముందు అమెరికా ప్రయాణికులలో చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా ఉండేవి. 2006 నుంచి 2013 సమయంలో అమెరికాలో ప్రతి సంవత్సరం సగటున 28 మందికి చికెన్ గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా నిర్ధారించడం జరిగింది. వీరందరూ ఆసియా, ఆఫ్రికా లేదా హిందూ మహాసముద్రంలోని ప్రభావిత ప్రాంతాలకు వస్తున్న లేదా తిరిగి వస్తున్న ప్రయాణికులు. సిడిసి ప్రకారం 2019 తర్వాత అమెరికాలో స్థానికంగా సంక్రమించే కేసులు ఏవీ కనిపించలేదు. అయితే 2024లో ప్రయాణ సమయంలో అమెరికా పౌరులలో 199, 2025లో ఇప్పటి వరకు 46 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.